morning. Today is May 3rd, Friday. Let's see what has Tarot got in store for you. Aries. ఏరీస్ వాళ్ళకి కొంత కళ్ళకి గంతలు పెట్టు కూర్చోకండి అని ఒక మంచి సిగ్నల్ ఇచ్చింది. అంటే ఏంటి అంటే చూడాల్సింది చూడాలి, ధైర్యంగా చూడాలి. మీ గురించి కొంత విషయం ఏదైనా తెలుస్తోందా, మీకు మీ గురించి కొన్ని కొత్త విషయాలు కానీ పాత విషయాలు బాదర్ చేసేవి కానీ ఈ మధ్యనే తెలియడం మొదలెట్టిందా, ఫేస్ ఇట్, దిస్ ఇస్ ద టైమ్ టు హీల్ ఇట్ ఆఫ్. ఇంకోటి ఏంటంటే డబ్బుల విషయంలో ఎక్కడైనా డబ్బులు వృధా అయ్యాయి, అది మీ వల్ల అయ్యాయేమో అనే డౌట్ ఉందా, పర్వాలేదు, కన్ఫ్రంట్ చేసేసి ఓపెన్గా చెప్పేసి కన్ఫెస్ చేయండి, మీకు ప్రాబ్లం తగ్గిపోతుంది. ఎక్కడో కన్ఫెస్ చేయడానికి బాధపడుతున్నారు, ఆ కన్ఫెషన్ చేస్తేనే అందులోంచి బయటపడిపోతారు, అది ఆలోచించండి. ఇది నాట్ ఓన్లీ ఎట్ హోమ్, దిస్ కుడ్ బీ ఇన్ ఆఫీస్ ఆల్సో. సమ్వేర్ ఇఫ్ యూ హ్యావ్ మ్యానిపులేటెడ్ సంథింగ్, టుడే ఈజ్ ద డే టు కంప్లీట్లీ కమ్ clean about it. If you are not like that or you have not done anything like that, don't worry, this may not be for you, but most of you are going through a hassle of confession, whether I should or not. Go do it. Today is your day. Let us see what Taurus has in store today. టారస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఒక సిగ్నల్ వచ్చింది. మీరు మీ మనసుని బాధ పెట్టుకోకుండా ఉండే విధానంగానే ఇవాళ నడపండి అని. అంటే మీకు నచ్చని పనులు మనం అందరం చేస్తూ ఉంటాం, మనకి నచ్చని పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది, మనకి నచ్చిన పనులు చేయాల్సి వస్తుంది. ఇవాల్టి రోజు మీకు నచ్చని పనులు చేయకండి, ఎందుకంటే మీ మీద మీకు ఇవ్వాల్సిన ఎనర్జీ మొత్తం డ్రైన్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఇవాల్టి రోజు రీజువినేట్ అవ్వండి. మీకు ఏదైనా చెయ్యాలని లేకపోతే, అది మీకు నచ్చని పని అయ్యి ఉంటే ఇవాల్టి రోజు రెఫ్యూజ్ చేయండి, కాస్త పక్కనెట్టండి. అస్తమానం మీకు నచ్చని పనే చేసి చేసి అలసిపోయి ఉంటారు అని కార్డ్స్ చెప్తోంది. ఒక చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ వచ్చి మిమ్మల్ని కలిసే ఛాన్స్ ఉంది. అది ఎక్కడైనా సరే, డు నాట్ లెట్ ఇట్ గో యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ ఎ కోఇన్సిడెన్స్. హ్యూజ్ సింక్రానిసిటీ ఈజ్ వాకింగ్ టువర్డ్స్ యూ. Look around you and see if God is giving you a great signal. Someone very prominent will meet you today. Have a wonderful day. Now let us see what Gemini has got in store. జెమినై వాళ్ళకి నేను ఇంత కష్టపడుతున్నాను కదా, వై యామ్ ఐ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ ఇన్ లైఫ్ అనే ఒక చిన్న డౌట్ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ అదర్స్, దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఆల్సో, దట్ ఈస్ బికాస్ యూ హ్యావ్ నాట్ బీన్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సర్టన్ డిఫరెంట్ థింగ్స్. రిలేషన్షిప్ ఏరియాలో మీరు అసలు రెస్పాన్సిబుల్గా సరిగా నడవలేదు అనే సిగ్నల్ ఇస్తోంది. ఎక్కడైనా రిలేషన్షిప్ ఏరియాలో మీరు పూర్తిగా కమ్యూనికేట్ చేయడం కానీ, ఓపెన్గా ఉండడం కానీ, ట్రాన్స్పరెన్సీ, దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సిగ్నల్ టుడే. ట్రాన్స్పరెన్సీ చూపించకుండా మీరు యూ హ్యావ్ బీన్ షోయింగ్ యువర్ సెల్ఫ్, గో డూ సంథింగ్ అబౌట్ ఇట్. Talk to people, open up before people, and people will trust you. You are losing trust. Do not let it go, antondi. Today is your day to start gaining trust again. Have a wonderful day. Now let us see what has Cancer got in store for it. క్యాన్సేరియన్స్కి డబ్బు ఖర్చు గురించే కొంచెం వరీగా ఉంది. ఏం పర్వాలేదు, టైంకి అన్నీ వచ్చేస్తాయి. కీప్ స్పెండింగ్ యువర్ టైమ్ అండ్ యువర్ ఎనర్జీస్ ఆన్ ది గోల్, ఆన్ ది వర్క్ టు బి డన్. డబ్బులు వెనకాల దాని అంతటది టైంకి వచ్చేస్తాయి అంటోంది. డబ్బులే కాదు, ఎక్కడో మర్యాద, మంచిదనము, నలుగురిలో ఒక పేరు, నలుగురు మధ్యన ఒక మంచి స్ట్రేచరు, ఇవన్నీ క్రియేట్ అయ్యే మంచి రోజు. Go ahead, maybe you will invite someone home, maybe you will have somebody coming by themselves. All this are something that you really love because you are a Cancerian. Relationship area lone meeku chaala satisfaction iche roju ivala.
Enjoy that day. Now let us see what has Leo got in store for itself. ఎక్కడో మీకు ఆఫర్ చేసిన మీరే పెంకితనంగా ఏదో ఒకటి మీ కేసి రానియటం లేదు అని సిగ్నల్ వస్తుంది. ఎవరైనా ఏదైనా ఆఫర్ చేశారా? యూనివర్స్ ఏదైనా ఆఫర్ చేసిందా? మీ కేసు ఏదైనా మంచిది వచ్చిందా? మీ స్టబ్బర్నెస్ తగ్గించుకుని ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకోండి అంటోంది. ఎస్కేపిజం మానేసేయండి అంటోంది. ఇవాల్టి రోజు తప్పించుకు తిరుగుదామని చూడొద్దు. ఏదొచ్చినా ఫేస్ చేయండి. యువర్ డే ఈజ్ గోయింగ్ టు బీ గుడ్ ఇఫ్ యూ ఫేస్ వాట్ యూ నీడ్ టు ఫేస్. హ్యావ్ అ వండర్ఫుల్ డే. Now let us see what has Virgo got in store for it. వర్గో వాళ్ళకి ఈరోజు కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, లేదా వాళ్ళ ఓన్ వర్క్కి కొత్త మలుపు తిరుగుతుంది. కొత్త మలుపు క్రియేటివిటీ వల్ల తిరుగుతుంది. తిరిగించే రోజు కూడా మంచిది ఈరోజు. అంటే ఇఫ్ యూ ఆల్రెడీ ఆర్ ఇన్ టు సమ్ వర్క్, యూ వాంట్ టు పుట్ అ క్రియేటివ్ extra bit into it. Today is a good day. Go communicate with your higher officials and tell them, I want to give this a little turn. Today is a turning day. It may not be a U-turn, but even a soft turn can make a great difference. Just see what is happening in your life. Now let us see what has Libra got to do. Librans are very happy today. Librans are happy because they have received what they need to receive. If they have not yet received, it's just around the corner. అసలు వరీ అవ్వద్దు. ఇంకోటి ఏంటంటే ఫ్రూట్ రైప్ అవుతోంది, ముందు రిసీవ్ చేసుకోవాల్సింది కూడా తయారవుతోంది అనే కాన్ఫిడెన్స్తో ఉండండి. తప్పకుండా హ్యాపీగా ఉంటారు. జాయస్ డే ఫర్ యూ. హ్యావ్ అ వండర్ఫుల్ టైం. Let us see what has Scorpio got to do with the day. స్కార్పియో వాళ్ళకి మీకు ఇంత నాలెడ్జ్ ఉన్నా మీరు ఎందుకు యూజ్ చేయటం లేదు అని తిరిగి క్వశ్చన్ అడుగుతోంది టారో. సమ్వేర్ యూ నో వాట్ టు డూ, యూ హ్యావ్ ద సొల్యూషన్, యూ నో ఎగ్జాక్ట్లీ వాట్ విల్ వర్క్ ఇన్ దిస్ సిచ్యువేషన్, బట్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్. ఈ డెలిమా దేనికి? మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తెచ్చుకుని ఇంచక్క స్టెప్ తీసేసుకోండి. తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారు. యూ నో ఎగ్జాక్ట్లీ వాట్ టు డూ విత్ యువర్ సెల్ఫ్. సమ్వేర్ మీకు మీ మీద కాన్ఫిడెన్స్ తగ్గుతోంది. జాగ్రత్త. కళ్ళకు గంతలెట్టుకుని కూర్చోవద్దు అంటోంది. మీ ఓన్ సెల్ఫ్ని, మీ ఓన్ టాలెంట్ని ఐడెంటిఫై చేసుకోండి, చూడకుండా వదిలేయద్దు అంటోంది. యూ మస్ట్ బీ నోయింగ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. గో హ్యావ్ అ వండర్ఫుల్ ఓపెన్ డే టుడే. Now let us see what has Sagittarius got in store with it. Sagittarians are going to have a wonderful day today. The day is also talking about health. Health in the sense, somewhere you are going to eat something or consume something that is not really suiting to you. Allergies వచ్చే ఛాన్స్ ఉంది. జాగ్రత్త. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ సమ్ అలర్జీ, దాన్ని అగ్రవేట్ చేసేది ఏదైనా తినే ఛాన్స్ ఉంది. ఇవాళ స్పెషల్ ఇంట్రెస్ట్ జాగ్రత్తగా ఫుడ్ తినడంలో పెట్టండి. డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రింకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రింక్స్ కానీ అందులో చాలా జాగ్రత్తగా ఉండండి. బికాజ్ సమ్వేర్ యూ విల్ అక్యూములేట్ అన్ అలర్జీ ఇఫ్ యూ ఆర్ నాట్ కేర్ఫుల్. బట్ యూ ఆర్ గోయింగ్ టు బీ కేర్ఫుల్, వోంట్ యూ బీ? Now let us see what has Capricorn got in store with it. Capricornians today are in a decision making spree. Yes, go ahead, take a decision. No problem. మీరు కరెక్ట్ డిసిషనే తీసుకుంటారు. మీకు యాక్చువల్గా డౌట్ కూడా లేదు.
కానీ తక్కిన వాళ్ళకి మీ మీద కొంచెం వెదర్ దిస్ పర్సన్ ఈజ్ టేకింగ్ ది రైట్ డిసిషన్ ఆర్ నాట్ అనే పర్స్పెక్టివ్ క్రియేట్ అవ్వడం మీకు తెలియచ్చు, తెలిసినా పర్వాలేదు. రాంగ్ రన్లో ముందు వాట్ డెసిషన్ యూ హ్యావ్ టేకెన్ ఈజ్ గోయింగ్ టు బీ ది రైట్ వన్. సో డూ నాట్ వరీ, మేక్ దట్ డెసిషన్. Now let us see what has Aquarius got in store for itself today. Aquarius is just ready to eat the ripe fruit. Do not pluck the fruit before it is ripe. That is the signal to you. Just before you are going to achieve something great, దాన్ని నిబ్బు చేయొద్దు అంటోంది. చాలా పేషెన్స్గా వెయిట్ చేసి ఉన్నారు. దాన్ని మొక్కని పొదగనియండి. ఇట్ విల్ బీ ఫైన్. డు నాట్ వరీ. యోర్ పేషెన్స్ ఈస్ గోయింగ్ టు బీ పెయిడ్. మ్యాజిక్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సూన్ ఇన్ యువర్ లైఫ్. బీ రెడీ ఫర్ ఇట్. Now let us see what has Pisces in store for itself. Pisces overseas పైకి వెళ్ళడం, ladder ఎక్కడం, upstairs తీసుకోవడం, ఫ్లాట్స్ కొనడం, ఎనీ వన్ ఆఫ్ దీస్ గో డూ ఇట్ టుడే. వెళ్ళి ఆ డెసిషన్ తీసేసుకోండి. ఇల్లు కొనుక్కోవడానికి కానీ, జాగా కొనుక్కోవడానికి కానీ, ఇంటి దగ్గర అంటే నేటివ్ ప్లేస్ మీద ఏదైనా డిసిషన్ తీసుకోదలుచుకుంటే ఇవాళ తీసేసుకోండి. మీ పెద్దవాళ్ళు ఉండే దగ్గర ఏదైనా డిసిషన్ తీసుకోవాలా, ఇవాళ తీసుకోండి. చాలా మంచిది. All of you have a wonderful day and I'll be back tomorrow.